వారి జీవితాలను గురించి పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. అదే సమయాన్ని మనకు కూడా ఇచ్చాడు దేవుడు. మనకి ఇవ్వబడ్డ సమయంలో మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ దినాలు చూడలేక, ఈ ప్రార్థనా కొడుకుల్లో పాల్గొనలేక ఎంతో మంది మన పితరులు వెళ్ళిపోయారు. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం దీవించాడు, సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఈ పడ్డ తరుణంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా తన్ను తాను సరి చేసుకునేవారుగా ఉండుట ఆవశ్యత ఉండాలి కూడా. ఎందుకంటే మనుషులందరూ పాపులే, ఎవరో పరిపూర్ణ పరిశుద్ధులు భూలోకంలో లేరు. నేను పరిపూర్ణ పరిశుద్ధుడను అని చెప్పటానికి సరిపోయిన సమర్థులు లేరు. పౌలు వలె నేను యోగ్యుడను అని చెప్పలేరు. తిమోతి వలె నేను అర్హుడను అని చెప్పలేరు. తీతు వలె నేను అయోగ్యమైన జీవితాలు జీవిస్తున్నాను, ప్రభు కొరకు బతుకుతున్నాను అని చెప్పేవారు లేరు. భక్తుడు యోహాను భక్తుడు దేవుని కొరకే జీవించాడు, దేవుని కొరకు బతికాడు, అలానే బతుకు నాకుంది అని చెప్పే స్థితి మానవ లోకములో ఎవరికి లేదు. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ నేను వచ్చే సమయంలో ఎవరిలోనైనా విశ్వాసమునుట నేను కనుగొందునా అన్నాడు. ఎవరిలో విశ్వాసమునుట నేను కనుగొంటానా అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు రాక దినాల్లో భూలోకములో విశ్వాసే ఉండడన్నమాట. ఏమైపోతారు విశ్వాసం అంటే? విశ్వాసం కోల్పోతున్నారు, విశ్వాసం పడిపోతున్నారు, విశ్వాసం పాడైపోతున్నారు. ఎలా అంటే, ఒక విశ్వాసం అనుకోండి, లోపల కుళ్ళుంటే, ద్వేషం ఉంటే, పగుంటే, అసూయ ఉంటే విశ్వాసం కాదు. నువ్వు నిష్కలంకిగా ఉంటే భక్తుడు. నువ్వు అవి కుళ్ళు, కుట్ర, ద్వేషం, మసలు ఉంటే నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు పాపం నివాసం ఉంటుంది, నువ్వు పాపివే. ఇలాంటి చాలా ఉంటాయి. బాప్తిసం పొందే భక్తుడు అయిపోయాను, లే నేను పాస్టర్ గారిని, అయ్యగారు, నేను ఆత్మ ఉంది, నాకు కృప చాలా ఉంది అనుకుంటాక లే. యేసయ్య వాక్యం చెప్పినట్లుగా మనం జీవించాలి, వాక్యానుసారంగా ఉండాలి. మనం వాక్యానుసారం ప్రతి రోజు నిన్ను సరి చేసుకోవాలి. నేను అహంగా చంపాలి, అసూయను చంపాలి, పాపాన్ని చంపాలి, ద్వేషాన్ని చంపాలి, కలహాన్ని చంపాలి. ఇవన్నీ వదిలేసుకోవాలంటే, చంపేయాలంటే నీవు ప్రతిరోజు దేవుని సన్నిధిలో అంగలార్చాలి, సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నువ్వేమై ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను చూస్తే, దేవుడు నన్ను పరీక్షిస్తే, దేవుడు నా హృదయాంతరంగాన్ని చూస్తే నా స్థితి ఎలా ఉంది, ఎలా ఉన్నాను నేను అని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ దేవుని సమీపంగా ఉంటూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే ఉండటానికి చర్య చేసుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థనలండి. కాలక్షేపం కోసం, నాకేదో పని లేకో నేను బలవం తీసుకు కూర్చోబెట్టడం కోసం కాదు. భయం ఉండాలి, భయం కలిగి ఉండాలి. మనం భయం కలిగి ఉండాలి, అది అవసరం. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమిటంటే, దేవుడు తన ప్రజలకు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం మనం. దేవుడు తన ప్రజలకు ఏం చేస్తూ ఉన్నాడు, ఏం జరిగిస్తూ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో ఆ మాట చదువుదాం ఒకసారి. ప్రజలారా యెహోవా మాట వినండి. ఎవరు మాటనా అంట? ప్రజలారా మీరు యెహోవా మాట వినండి. దూరంగా ఉంటున్న ద్వీప నివాసులారా వారికి దాన్ని ప్రకటించండి. ఏంది? యెహోవా మాట్లాడుచున్నాను, దేవుడు మాట్లాడుచున్నాను, యెహోవా స్వరమెత్తాను, కేక వేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, బోధిస్తున్నాను, స్వరమెత్తాను, మాట్లాడుచున్నాను. యెహోవా మాట్లాడుచుండగా ఆలకించండి. ప్రజలారా, ద్వీప నివాస
విశ్వాసులారు, దూరముగా దీపములో నివాసం ఉంటున్న వారులారు, యెహోవా చెప్పే సంగతి, యెహోవా చెప్పే హెచ్చరిక, యెహోవా మాట్లాడే మాటను వినండి. ఎందుకంటే అవసరం ఏముంది? ప్రవక్త చెప్తాడు, యేసయ్య దేవుడు అన్నాడు, అయ్యా చెప్పయ్యా, నువ్వు హెచ్చరించు, నీవు చెప్పు, నీవు దీప నివాసులకును యూదా జాతికి సర్వలోకమతి మనిషికి హెచ్చరించయ్యో, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆలకించండి. ఆలకించి ఎక్కడ మనం చదువుకుంటూ వస్తాం అందరూ. యోహాను భక్తుడు ఎక్కడ అరణ్యంలో బోధ చేస్తున్నాడు, యూదు అరణ్యం అంటది బైబిల్లో. యేసు ప్రభుల వారికి ముందుగా బాప్తిస్మిచ్చే యోహాను ఆయన ఒంటి చర్మాన్ని కట్టుకొని మిడతల ఆహారంగా తింటూ ఆయన యూదా అరణ్యములో ప్రకటిస్తూ ఉండేను అంటాడు. దానికి ఒక 2 పేజీలు కామెంట్ ఉంటుంది. ఏంటంటే, అరణ్యంలో ఎందుకు ప్రకటించాలయ్యా? అరణ్యంలో ఎందుకు ప్రకటిస్తున్నాడు ఆయన? ఊర్లో ప్రకటించాలా, ప్రజల్లో ప్రకటించాలో? ఊర్లో కదా ప్రజలు ఆయన ప్రకటించేయాలో. అరణ్యంలో ఎందుకు ప్రకటిస్తున్నాడయ్యా? అదే మాట యెషయా ఉంటుంది. యెషయా భక్తుడు అంటాడు, ఒక వ్యక్తి, ఒక ప్రవక్త, ఒక మనిషి అరణ్యంలో ప్రకటిస్తూ ఉండెను, అరణ్యంలో కేక వేస్తూ ఉండెను. ఎక్కడ కేక? ఎక్కడ కేకేస్తున్నప్పుడు? నేను ఎక్కడ కేకేస్తున్నాను? ప్రజల్లో కేకేస్తున్నా. ఆయన అంటే అరణ్యంలో, యూదా అరణ్యంలో కేక వేస్తూ ఉండను. ఎందుకయ్యా అని అది కామెంట్ రాస్తాడు ఆయన. ఎందుకు అరణ్యంలో కేక వేయాలయ్యా, ఎందుకు అరణ్యంలో ప్రకటించాలంటే ఆయన చెప్పాడు, మనుషులట. ఎందుకంటే ఆయన చెప్పాడు, మనిషి ఏమో దేవుని సన్నిధిలో ఉందట. మనిషి ఏమో దేవుని సన్నిధిలో ఉందట, మనస్సేమో అరణ్యంలో ఉందట. అండర్స్టాండ్? మనిషి ఏమో దేవుని ముందు ఉన్నట, సన్నిధిలో బొమ్మలాగా. మనస్సేమో అరణ్యంలో ఉందట. యేసయ్య కాలది ఏంటి ఇప్పుడు? మనిషి మనసా? యేసయ్య కాలది ఏంటి? మనిషి మనసా? మనస్సు. అందుకని బాప్తిస్మ యోహాను అరణ్యంలో కేక వేస్తూ ఉండను. మనస్సు చోట మనస్సు మారాలి. మనస్సు అక్కడ ఉంది కాబట్టి అక్కడ కేక వేస్తే, అరణ్యంలో కేక వేస్తే, అరణ్యమనే లోకములో కేక వేస్తే, లోకమనే అరణ్యంలో మనుషుల యొక్క మనసంతా లోకము తిరుగుతూ ఉంది. మనిషి మాత్రమే ఇక్కడ. మనం ఇంగ్లీష్ వచ్చిన చెప్తారా, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎందుకని? లోకం తీరాగుంది, మనిషి యొక్క మనసంతేమో బయట ఉంది. మనిషి ఇక్కడే ఉంటాడు. మనిషి ఏం ఉపయోగం లేదు, మనిషితో ప్రయోజనం ఏం లేదు. మనస్సు మారాలి. మారవలసింది మనిషి కాదు, మనస్సు మారవలసింది మనిషి కాదు, మనస్సు మారాలి. అందుకని బాప్తిస్మ యోహాను అరణ్యంలో కేక వేస్తున్నాము. ఎందుకయ్యో అరణ్యంలో కేక అంటే? అక్కడ మనస్సు అంతా ఉందయ్యో. మనిషి యొక్క మనస్సు అంతా అరణ్యంలో, లోకములో సంచరిస్తూ ఉంది. లోకమనే అరణ్యంలో, యూదా అరణ్యంలో కేకలు వేస్తున్నాను నేను. అయినా ఎవరు మార్పు చెందల. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోలేకు మీ బుద్ధి చెప్పుడవు లేడా అన్నాడు ఆయన. అంటే ఇదంతా ఇదేమంటారు ఇప్పుడు? ఇదంతా ఏంటి? బుద్ధి చెప్పుతున్నా అంటే మనకు అర్థం కావట్లేదు. మనకి యేసయ్య మాటలు మర్మంగా ఉంటాయి. అని యేసయ్య అన్నాడు, ఇశ్రాయేలులారా, యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా ప్రకటిస్తున్నాడు, ఆలకించండి. మానవుడో, క్రైస్తవుడో, విశ్వాసులారో, నిజంగా విను, హృదయంతో విను, మనసుతో విను,
ఆలోచించాయి, దాని ప్రకారం జీవించు, మనస్సు మార్చుకో నువ్వు. వాక్యం అంటే యెహోవా మాట వినుడి, దూరముగా ఉన్న ద్వీప నివాసులారా వారికి దాన్ని ప్రకటించండి. ఇశ్రాయేలును నేను చెదరగొడుతున్నాను. ఈ వాక్యాలు మనం 4 భాగాలు చేశాం. 1 చెదరగొట్టుట, 2 సమకూర్చుట, 3 సంరక్షించుట, 4 సంతోషింపు చేయుట. ఎందుకు సమకూర్చాయి, ఎందుకు ఆయన చెదరగొట్టాడు మనం ఉదయం నేర్చుకున్నాం, 2 భాగాలు నేర్చుకున్నాం. ఎందుకు చెదరగొట్టాడంటే, ఒకటేమో ప్రజలందరూ పేరు సంపాదించుకుందాం, పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తుంటే, మన పేరు కావాలి, ఘనం కావాలి, గొప్ప కావాలి, నా పేరే పొగడాలి అని పేర్ల కోసం మనిషి పరిగెత్తుంటే, అలాంటి పేరు ప్రతిష్టల కొరకు పరిగెత్తే వారిని బట్టి నేను వారిని చెదరగొట్టానయ్యా అన్నాడు. రెండోది, ఎందుకు చెదరగొట్టావయ్యా అంటే ఆయన చెప్పి మాట్లాడంటే, మనుషులు దేశములో, మనుషుల్లోనూ, మనుషుల యొక్క హృదయాల్లోనూ, కుటుంబాల్లోనూ, దేశములోనూ పాపము నివాసం చేస్తా ఉంది. ఎక్కడంట? మనిషిలోను, గృహాల్లోనూ పాపం ఉందంట. లేదయ్యా మా ఇళ్లలో పాపం లేవని చెప్పే సమర్థులు ఉన్నారు ఎవరైనా? మనం అనుకుందాం, ఉదాహరణకి ఒక వ్యక్తి జ్వరం వచ్చింది, జబ్బు వచ్చింది. అది మనకర జబ్బు అవ్వచ్చు, మామూలు జబ్బు అవ్వచ్చు. ఆయనకి పుట్టిన కానించి ఈ 100 ఏళ్లలో ఎన్నోసార్లు మన రోగాలు, జబ్బులు, భయంకర వ్యాధులు సంభవించి ఉంటాయి. అవి పోవటం కోసం ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, సంఘంలో ప్రార్థన చేస్తారు. తెలిసి ప్రతి పాస్టర్ చెబుతాం, అయ్యా నాకు మా ఇంట్లో సమస్య ఉందయ్యా, వ్యాధి ఉందయ్యా, బాగు చేసే దాని కొరకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చాలా తెలిసిన ప్రతి సావుకునికి చెప్తాము. సంఘం ప్రార్థిస్తూ ఉంటారు, వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అందరూ ప్రార్థన విని దేవుడు ఆ రోగిని ఆ వ్యాధి నుంచి స్వస్థపరిచి బాగు చేస్తాడు. బాగైనాక ఆ వ్యక్తి బాప్తిస్మం పొందాడో, రక్షణ పొందాడో, మార్చబడ్డాడో, హృదయం మారిందో, బతుకు మారిందో, స్థితి మారిందో, బాగైపోయినాక ఎంతమంది ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి మార్పే లేకపోతే ఆ వ్యక్తిలో పాపం ఉండటం లేనట్ట. ఆ ఇంట్లో పాపం ఉంది, ఆ ఒంట్లో పాపం ఉంది, భయం లేదు, రక్షణ లేదు, బతుకు మారల, పాపంలో పొరలాడుతూ ఉండను అని యేసు అన్నాడు. ఎందుకయ్యా వారిని చెరగొట్టేస్తావా అంటే, యేసు అన్నాడు, వారి గృహములో పాపం ఉండెను, పాపము నివాసం చేస్తూ ఉండెను, వారి హృదయాల్లో పాపము నివాసము చేస్తూ ఉండెను. వారిని బాగు చేశాను నేను, బతికించాను నేను, స్వస్థపరిచాను నేను, కాపాడాను నేను, అనేక గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించాను నేను. కానీ ఇంకా పాపంలోనే ఉన్నారు, పాపిగానే ఉన్నారు. పాపం వారి గృహములో ఉంది, పాపం హృదయాల్లో ఉంది. అందుకని పాపము వారిలో నివాసం ఉందయ్యా. పాపం నివాసం లేకపోతే రక్షణ పొందేవాడే కదా, మారుమనసు పొందేవాడే కదా, ఆ మారుమనసు పొందేదే కదా. ఇంకా మారుమనసు పొందాలంటే ఏంటి? నీ ఇంట్లో, నీ ఒంటిలో, నీ గుండెల్లో పాపము నివాసం చేస్తా ఉంది. పాపాత్ములారా, ఎంతకాలం పాపాలు పెంచి పోషిస్తావు నువ్వు? ఎంతకాలం ఇంట్లో పాపం పెట్టుకుంటావు నువ్వు? ఎన్నేళ్ళు పాపం సహవాసం చేస్తావు నువ్వు? ఎంతకాలం పాపము నువ్వు కలిసి ఉంటావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు పాపంతో సాంగత్యం చేస్తూ ఉంటావు, పాపాన్ని పెంచి పోషిస్తావు నువ్వు. అందుకని యేసు అన్నాడు, ఎందుకయ్యా ప్రజలను చెదరగొడతావా అంటే, ఎందుకు చెదరగొడతావా అంటే అని చెప్పాడు. వారి నివాసములోను, వారి ఇళ్లల్లోనూ, వారి దేశములోనూ పాపము నివాసముండెను. టోటల్గా సృష్టిలో ప్రతి కుటుంబంలో పాపమే ఉంది. ఎవడు భక్తులేడు ఇక్కడ. పాపం ఏముంది? పాపం ప్రభుత్వం చేస్తుంది, పాపం ఏళ్తా ఉంది. ఆ పాపం కింద
బతుకుతున్నాం మనం? నా ఇంట్లో పాపం లేదు, నా ఇంట్లో పాప ప్రవర్తన చేయటం లేదు, పాపం మీద లేదు చెప్పే సమర్థకుండా అంటే నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో అది సాక్ష్యం, అది సాక్ష్యం, అది సాక్ష్యం అని చేసి అన్నాడు. ఎందుకయ్యా వారిని చెదరా కొడతావయ్యా అంటే మనుషులందరి జీవితాల్లో పాపము నివాసం చేస్తా ఉంది. దావీదు కీర్తన 55వ కీర్తన 15వ వచనం చదువుదాం. 55వ కీర్తన 15వ వచనం చదువుదాం. చదువు. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగంలోను. అక్కడ ఆగమ్మ. చెడుతనం అంటే ఏంటి? పాపమేగా. పాపం ఎక్కడుందంట? మీ ఇంట్లో ఉంది పాపం. నీ ఇంట్లో పాపం ఉంది, నీ అంతరంగులో పాపం ఉంది. రెండు ఒకసారి, ఒక అంతరంగులో ఉండి ఇంట్లో పాపం లేకపోతే ఏదో ఒకటి సర్దుకుంటాడు దేవుడు. పాపం అనేది, చెడుతనం అనేది ఇంట్లో ఉంది, నివాసం ఉంటుంది. నీ పాపం బయటకు వెళ్ళటంలో, బయటికి వెళ్ళనిచ్చాగా అది వెళ్ళటానికి. నువ్వు పాపానికి బానిస అయిపోతే, పాపాన్ని కౌగులించుకుంటా ఉంటే, పాపం అత్తుకుంటా ఉంటే అది ఆయన బయటికి పోతే బయటికి పాలిట్లా నువ్వు. ఎందుకయ్యా పాలివంటే అది పాపంలో భ్రష్టం అయిపోయావు, పాపానికి నాశనం అయిపోయావు నువ్వు. యేసు అన్నాడు, వారి నివాసములోను వారి అంతరంగములోను చదమ్మా. చెడుతనం వారి నివాసములోను అంతరంగములోను ఎక్కడుందంట? నివాసములో ఉందంట, అంతరంగములో ఉందంట. యేసేమన్నాడు, ఎందుకయ్యా నా దేవా మమ్మల్ని అందరినీ చెదరగొడతావయ్యా నువ్వు అంటే యేసయ్య అన్నాడు, ప్రజల్లోనూ గృహాల్లోనూ దేశంలోనూ పాపము ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడయ్యా ఎక్కడయ్యా అని ఒకళ్ళు అమాయకంగా ప్రశ్న వేస్తే యేసయ్య అన్నాడు, ఇదిగో నీ చెడుతనము నీ గృహములోను, నీ ఇంటిలోను, నీ ఒంటిలోను చెడుతనము నివాసం చేస్తా ఉందయ్యా. అది అందువల్ల అది చెడుతనము నీలోనే ఉంటుంది కాబట్టి, అది బయటికి పోవట్లేదు కాబట్టి నేను చెదరగొట్టేస్తున్నా. ఉదాహరణగా కయ్యూను ఆదాం కొడుకు అనుకుందాం, కొడుకేగా. ఈ కయ్యూను నుంచి కయ్యూను అంతరంగం అంతా, కయ్యూను శరీరం అంతా, హృదయం బయటకు అంట పాపమే ప్రభుత్వం చేస్తా ఉంటట. కయ్యూను ఆదాము కుమారుడే. కయ్యూను ఏముందంటే పాపము అంతరంగములోను శరీరములోను నివాసం చేస్తుందట. ఎక్కడ? కయ్యూను అంతరంగములోను పాపము నివాసం చేస్తుంటే ఆ పాపము ఏం నేర్పినాయంటే క్రోధము, కక్ష, ద్వేషము, పగ, అహంకారాన్ని కయ్యూనికి పెంచి పోషిందట. అందుకని కయ్యూను ఏబేలును చంపేశాడు. కయ్యూనులో ఏముంది లోపల? పాపం. పాపాన్ని పెంచాను, అంతరంగ పాపంతో ఉండిపోట, ఆ పాప స్వభావంతో చేయడానికి కార్యాలు చేస్తున్నాడు కయ్యూను. అందుకు దేవుడు చెప్పాడు, కయ్యూను నీ అంతరంగములోను నీ శరీరములోను నీ లోపలంతా పాపమే నివాసం చేస్తుంది కాబట్టి నీవు దేశదిమ్మరిగా నిన్ను చెదరగొడుతున్నాను నేను. ఏమంట? దేశదిమ్మరిగా చెదరగొట్టేస్తున్నాను నేను ఎన్నెప్పుడు గుర్తుపట్టాకి నీ మెల్లో బోర్డు వేస్తున్నాను నేను. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలా జరిగిందంటే అతని హృదయంలో పాపం ఉంది, పాపాలు పెంచి పోషించాడు. అతని ఇంట్లో పాపం ఉంది, పాపాలు పెంచి పోషించాడు. ఆ పాపము అతను క్రోధము కలిగిన వాడుగా, పగ కలిగిన వాడుగా, శత్రువుగా, అనేక హింసించేవాడుగా, కయ్యూన్ని చంపేవాడుగా, హంతకుడుగా మార్చేసింది వారి పాపం. క్రైస్తవులారా, నీ నివాసంలో పాపం ఉందా? నీ అంతరంగులో పాపం ఉందా? ఆ పాపం నిన్ను రక్షణలో రాకుండా ఆపేస్తుందా? ఆ పాపం నిన్ను బాగుపడకుండా చేస్తుందా? ఆ పాపం నీ జీవితాన్ని మారకుండా చేస్తుందా? బాప్తిస్మానికి నిన్ను రాకుండా పాప ఆపేస్తుందా?
ఇంకేం పాకుంటావండి? 50 దాటిపోయినాక నువ్వు బాప్తిసం పొందకుండా ఉంటే లేకపోతే ఏంటి బతుకో? ఏం పాకుందాం ఇక్కడ? మనిషి జీవితంలో అండి 50 years దాటిపోతే పరిశుద్ధులుగా ఉండాలి నువ్వు, పరిశుద్ధిగా ఉండాలి నువ్వు, పరిశుద్ధ జీవించాలి నువ్వు, యేసుక్రీస్తుగా జీవించాలి నువ్వు. ఏ పాపం ప్రభుత్వం చేస్తుందో ఆ పాపం తీసేయాలి. తీసేయకపోతే దేవుడు నిన్ను చెదరగొడతారని వాక్యంలో ఉంది. ఎందుకయ్యా అంటే అది చెప్పాడు. ఎందుకయ్యా ప్రజల్ని దేశాన్ని చెదరగొడతావా అంటే, ప్రజల ఇళ్లలోనూ హృదయాల్లోనూ దేశంలోనూ పాపమే ఉందయ్యా. భర్త విశ్వాస అయితే భార్య అవిశ్వాస అయ్యా. అసలు భర్త భార్య విశ్వాసలే కాదయ్యా. పిల్లల విశ్వాస అయితే అమ్మ బాబు విశ్వాసలే కాదే. టోటల్గా కుటుంబాల్లో భక్తే లేదయ్యా, ప్రార్థన లేదయ్యా. పాపమే పాపమే పాపం ప్రభుత్వం చేస్తుందయ్యా. అందుకని నేను వారిని చెదరగొడతానయ్యా. ఎక్కడయ్యా మేము భక్తులం కదా అన్నామనుకో. ఒకవేళ నువ్వు ఏంటి సార్, నాకు విశ్వాసం ఉంది, బాప్తిసం ఉంది, నీ భక్తుడిని విశ్వాసురాలని విశ్వాసం నేను, నాకేంటి నీవెవడు ఏమాట చెప్తానికి అంటే యేసయ్య అన్నాడు. లూకాసు సువార్త 11:39 చూద్దాం. లూకాసు సువార్త 11:39. లూకాసు సువార్త అమ్మా. అందుకు యేసు ప్రభుల వారు ఇట్లా నేను, అందుకు యేసు ప్రభుల వారు ఇట్లా నేను, పరిశీలన మీరు ఏంటంట, పరిశీలన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపలంతా బాగు చేసావయ్యా. నీ అంతరంగము దోపుతోను చెడుతనముతో ఉందయ్యా. లోపల ఏముందంట? అంతరంగంలో ఏముంది? హృదయములో ఏముంది? చెడుతనం ఉంది. దోపు ఉందంటే రెండు అర్థం ఏంటంటే, రెండుకి చెడుతనము దోపు అంటే పాప నివాసం రాయబడుతుంది. పాప నివాసం చేస్తుందని రాయబడుతుంది కామెంటరీలో. అంటే అర్థం ఏంటి ఇక్కడ? నువ్వు భక్తుడుగానయ్యో. ఆ డాడీ అన్నాడు ఆయన పరిశుద్ధున్నయ్యో, భక్తున్నయ్యో, నాలో పాపమే లేదా అంటే యేసు ప్రభువు వారు స్వయంగా మాట్లాడే మాట ఇది. ఈయనయ్యా పరిసయ్యులారా, నీ పైన కడిగామయ్యా, పైన అంత కడిగేసుకున్నావు, రూపం మార్చేసావు, వేషం మార్చేసావు, భాష మార్చేసావు, మొత్తం మారిపోయింది. కానీ అసలు మారాల్సింది మారలయ్యా. పాపం అక్కడే ఉంది, పాపము అక్కడే ఉంది, దోపు అక్కడే ఉంది, చెడుతనము అందులోనే ఉంది. అవి మారలా, అవి పోలేదయ్యా. నేను చూసా, నువ్వు వచ్చాయండి మరి నేను పరిశుద్ధున్నయ్యో, నేను భక్తున్నయ్యో, విశ్వాసమయ్యా అంటున్నావేంటయ్యా? పరిసయ్యులారా, శాస్త్రులారా, నేను చూసా కదా, నేను చూస్తున్నాను, నీ యంత్రాంగం చూస్తున్నాను. నేను అంతరంగం సరిగా లేదు. లోపల పైకి మాత్రం కడిగేసావు, పైకి మాత్రం భక్తుల్లా కనపడుతున్నావు, లోపల చెడుతనమును దోపును చెడుతనముతో నిండిపోయిందయ్యా. అది పాపమయ్యా. అందుకని నేను చెడగొడుతున్నానయ్యా. ఏ హృదయంలో, ఏ ఇంటిలో, ఏ దేశంలో చెడుతనము అలాగే ఉంటుందో ఆ చెడుతనము కలిగిన వారిని నేను చెడగొట్టేస్తాను, చెదరగొడతాను. క్రైస్తవులారా, రాత్రి కాలంలో మనస్సుంటే, మనస్సాక్షి ఉంటే ఒక్కసారి ఆలోచించాలి. నీ ఇంట్లో పాపం ఉందో, నీ హృదయం చెడుతనం ఉందో, చెడుతనం కలిగి ఉంటున్నావా, చెడుతనం కలిగి భక్తుల్లాగా ఉంటున్నావా, చెడుతనం కలిగి పాపం కలిగి దోపు కలిగి విశ్వాసులుగా నటిస్తున్నావా, ఆ దేవుడు మోసం చేస్తున్నావా, యేసుకు శిక్ష పాత్ర అవుతుంది. జాగ్రత్త. లూకాసు సువార్త 16వ అధ్యాయం 14-15 చూద్దాం. ధనాపేక్ష కలిగిన పరిసయ్యుడు, ఈ మాటలన్నీ గమనించాలి. ధనాపేక్ష కలిగిన పరిసయ్యుడు ఈ మాటలన్నీ విని ఏంటంట, ఎవరిని విన్నప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాను అనుకో, మీరు ఏమంటారు రే తర్వాత? ఏందయ్యా నువ్వు చెప్పేది? మేము పుట్టి ఎంతమంది ఐగర్ రాలేదు ఇక్కడికి, మీ డ్యూటీ మీరు చేయి. ద డ్యూటీ కాస్ మీ బట్ రెస్పాన్సిబిలిటీ.
ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పి సరి చేయాలి. సాకులు భావిస్తుంది. ఒక నిజమైన సేవకుడు నీ డబ్బు కాసా ఈ తలపిస్తా నాకు డబ్బు అవసరంలా. నీ ఆత్మ కావాలి, నువ్వు కావాలి, నీ బతుకు మారాలి, నీ జీవితం మారాలి. అందుకోసం ఏమి నేను చేయాలి? మనం మనిషి మార్చడం కొరకు. వాడు ధనబుడ్డవాడు కాబట్టి డబ్బు ఏం చేస్తారు? ఇటు మాట్లాడితే డబ్బు అహం ఎక్కువ ఉంటుంది, అహంకారం ఉంటుంది. మా డబ్బు ఉందయ్యా, ఉండేవాళ్ళం మేము, డబ్బు ఉండేవాళ్ళం మేము, మాకేంటి? నాకు ఎదురు మాట్లాడతావా, ఖండిస్తావా, నువ్వు గద్దిస్తావు అని ఆడు చేసే తత్వం అంత కాదు. అది చేసింది ఇక్కడ. ఏమన్నా అన్నగా వాడు ధనాపేక్ష కలిగిన వాడయుండి, డబ్బు కలిగిన వాడయుండి, యేసు ప్రభుల వారు నీ లోపల బాగులేదయ్యో, హృదయాంతరంగంలో చెడుతనం ఉందయ్యో, దోపు ఉందయ్యో అని గర్తిస్తూ ఉంటే అతడు ఆయనను అపవాసించుండగా, ఆయన ఇప్పుడు ఆయన అంటే యేసు ప్రభుల వారు అపవాసం చేస్తున్నా సరే, ఆయనను అపవాసం చేస్తున్నా సరే, యేసు ప్రభుల వారు చెప్పారు, ఆయన మీరు మనుషుల ముందు నీతిమంతులుగా అనిపించుకుంటారయ్యా, కానీ దేవుడు మిర్యాలను మనుషుల ముందు కాదయ్యా భక్తులకు ఉండాల్సింది. మనుషుల ముందు భక్తులు నటించొద్దు. నిన్ను కన్న దేవుడు, నిన్ను పెంచే దేవుడు, నీ పోషించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసమే కలవర శిలువలో ఎవరి రక్తాన్ని ధారణగా కాచిన దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన ముందు నటించవద్దు, ఆయన ముందు సరిగా ఉండు. మనం ఏం చేస్తామంటే మనుషుల ముందు భక్తుల్లా నటిస్తుంటే అది పాపం. మనుషుల ముందు విశ్వాసులాగా నటిస్తుంటే పాపం. అంటే నీ దగ్గర ఏముంది అంటే నీ ఇంటిలోనూ, నీ ఒంటిలోనూ, నీ గృహంలోనూ పాపమే ఉంది. నటించే జీవితం ఉంటే పాపం ఉంది. క్రైస్తవుడా, అలాంటి వారికి వేసి అన్నాడు, నేను మిమ్మలను చెదరగొట్టెదను. ఎందుకయ్యా అంటే మీ నివాసములోను, హృదయములోను, దేశములోను నటించే జీవితము పాపంతో ఉంది. పాపం ప్రభుత్వం చేస్తుంది. పాపాన్ని కలిగి ఉన్నావు, అది ఉంది కాబట్టి ఆ పాపము నీలో ఉన్నంత వరకు నేను నిన్ను ఏంటంట చెదరగొడతాను. నిన్ను చెదిరిపోవలసిందే. నేను చెదరగొడితే ఆపగలిగేవాడు భూలోకంలో ఎవడు లేడు. నేను చెదరగొట్టారంటే ఎవడును ఆపలేడు. ఆ దినము, ఆ గడియ, ఆ వాక్కు బయలు వెళ్ళక ముందే, చెదరగొట్ట ముందే నీ స్థితి ఏంటో, నీ జీవితం ఏంటో, నీ బతికేంటో, ఎలా ఉన్నావు, వేషధారిగా ఉన్నావా, పై వ్యక్తిగా ఉన్నావా, లోపల పాపమే ఉందో పరీక్షించుకొని ఒక్కసారి నిన్ను నీవు ఉపవాస ప్రార్థనలో సరి చేసుకుంటే మంచిది. అలా చేసుకోకపోతే అని చెప్పేంట నేను పోతే అక్కడ ఆపి మనం ఎక్కడ 20 గ్రంథం 13, 24 ఆపాం. అది చదివి వాక్యం ఇద్దాం. కాబట్టి అడివి ఇలా నటించేవారు నీ ఇంట్లో, నీ ఒంటిలో పాపం పెట్టుకుని నువ్వు జీవిస్తా ఉంటే ఆయన అంటున్నాడు, నేను అడవిలో గాలి వస్తే పొట్టు ఎగురినట్లుగా నేను వారిని చెదరగొట్టెదను. అడవిలో గాలి కొడితే పొట్టు ఎలాగూ ఎగిరిపోద్దో. నటించే క్రైస్తవుడా, కుటుంబం ఈరోజు ఆలోచించాలి మనం ఖచ్చితంగా. నీ ఇంట్లో నిజం భక్తుందా? వాక్యానుసారం ఉందా? వాక్యానుసార జీవితం నీ కుటుంబంలో జీవిస్తున్నారా? నీ ఇంట్లో ఆత్మీయత ఉందా? నటించే జీవితం ఉందా? అడ్డు పెట్టుకున్న వేసాయిని యేసు ప్రభు బతుకు తెరువు కోసం అడ్డు పెట్టుకున్నావా? ఎన్ని జీవితం? అది ప్రమాదం. యేసైన స్వచ్ఛంగా నమ్ము, నిజంగా నమ్ము, హృదయం మార్చుకో, జీవితం మార్చుకో, బతుకు మార్చుకో, క్రియలు మార్చుకో. యేసైతో ఉంటే నీ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించును గాక, ఆత్మవర్ధన చేయును గాక, ఆత్మ బలపరచును గాక, సమృద్ధి జీవునికి వచ్చును గాక. అందుకు యేసయ్యన్నాడు, అడవిలో గాలి చెదరగొట్టట్టుగా
నీవు అబద్ధాన్ని నమ్ముకున్నావయ్యా. ఎవరు నమ్మాలి మనం? యేసయ్య నమ్మాలి. అబద్ధం ఎందుకు నమ్ముతా? నీ మాటలు అబద్ధం, నీ ప్రవర్తనలు అబద్ధం, చేసే అబద్ధ పనులే, చేసే అబద్ధాలే, తప్పుడు పనులే. ఎప్పుడు మారేది? ఎప్పుడు మారేది? చచ్చిపోయినాక? ఎప్పుడు మారుతాం? ఎప్పుడు మారుదాం మనం? అబద్ధాలు నమ్ముకుని అబద్ధం ఏం చెప్తే అబద్ధ నీ బతుకంతా అబద్ధాలేనిక లెక్కలేముండదు, వాటికి లెక్కలేముండవా? మార్పే ఉండదా? మార్పు అవసరం లేదా? ఇంకెప్పుడు? యేసయ్య రాక వచ్చేస్తుంది. ప్రకటించండి, చెప్పండి. అబద్ధాలు నమ్ముకున్న వారికి చెప్పండి, పాపను జీవించమని చెప్పండి, పాపను బతికేమని చెప్పండి. చదవండి. ఏం చేశాంట? నువ్వు అబద్ధాన్ని నమ్ముకొని పాపాన్ని మరవలేక, పాపాన్ని మానలేక ఎవరు మర్చిపోయాడంట? దేవుని మర్చిపోయాడు మనుషుడు. మానవుడండి దేవుణ్ణి వదిలేశాడు. పాపం మానలో, పాపం వదిలేయలో. పాపం నీ నివాసంలో ఉంది, పాపం ఇంట్లో ఉంది, పాపం దేశంలో ఉంది. పాపమే కలిగి ఉండా నువ్వు. ఆ పాపం మానయ్యేలా కుమారుడు అని యేసయ్య బోధిస్తూ ఉంటే అది మానలేక, దాన్ని విడవలేక, మానుకో అని చెప్పండి యేసు ప్రభువుని వారు విడిచిపెట్టిరి. అందుకని నన్నే సృష్టికర్తని నేను, ప్రేమించేవాడిని నేను, బలపరిచేవాడిని నేను, సహాయం చేసేవాడిని నేను, పరలోక రాజ్యంలో పక్కన కూర్చోబెట్టే అవకాశం ఇచ్చేవాడిని నేను. నన్నే విడిచిపెట్టి పాపాన్ని పెంచి పోషిస్తూ పాపానికే దాసుడిగా ఉంటా, దాన్ని మరవలేక, దాన్ని వడవదలేక, దాని చుట్టూ తిరుగుతూ ఉంటే నేను నిన్ను చెదరగొట్టేదను. యేసయ్య చెదరగొట్టండి ఎక్కడ ఉండలే మనం. అందుకని యేసయ్య అన్నాడు, దేవుడు ఏం చేస్తాడంటే నేను నిన్ను చెదరగొట్టేదను. చెదరగొట్టుకుని ఉండడానికి ఏం చేయాలో రేపు ఉదయ కాలంలో మాట్లాడుకుందాం. ప్రార్థన మోకరించండి. టైం అయిపోయింది. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి. మోకరించమ్మా, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ వాక్కు ఇచ్చావయ్యా. నీ వాక్కు ప్రకారం అయినా చెదరగొడతాను నేను అని చెప్పేవయ్యా. ఎవరు చెదరగొడతావంటే పాపము నివాసంగా చేసుకుని జీవించేవారిని నేను చెదరగొడతాను అని చెప్పేవయ్యా. ఒకవేళనైనా ఈ రోజు వరకు మా జీవితాల్లో పాపాన్ని కలిగి ఉంటే, ఆ పాపాన్ని మానలేకుండా ఉంటే, ఆ పాపాన్ని మరవలేకుండా ఉంటే యేసయ్యా దయతో క్షమించయ్యా. నాలో ఉన్న పాపాన్ని కోకటి వేళతో విడిచిపెట్టేసి సృష్టికర్త అయిన దేవా నీతో ఉంటానయ్యా. నువ్వు కావాలేసయ్యా, లోకం కాదేసయ్యా. నువ్వు కావాలేసయ్యా. నీ పాపని ఇప్పుడే, నాలో పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాసయ్యా. ఆ పాపము నన్ను చెదరగొట్టే ముందే, ఆ పాపము నన్ను పాడు చెయ్యక ముందే ఇప్పుడే ప్రభువా నేను నీతోనే ఉంటానేసయ్యా. ప్రార్థన చేసుకోండి అమ్మ. నోట్ తెరు తల్లి, నోట్ తెరు అక్క, నోట్ తెరు అమ్మ. నోట్ తెరిచి ప్రార్థన చేయమ్మా. ఒక్క నిమిషం, గంట సేపు చేయొద్దు, ఒక్క నిమిషం. దేవా క్షమించయ్యా, దేవా సరిచేయ్యా, దేవా నాలో పాపం ఉందయ్యా, మా ఇంట్లో పాపం ఉందయ్యా, నా తెలుసయ్యా సంగతి. ఆ పాపం ఉన్నట్టు నా తెలుసయ్యా, క్షమించయ్యా. ఇప్పుడే నేను ఆ పాపాన్ని విడిచిపెడతానేసయ్యా. ప్రార్థన చేసుకోమ్మా. యాహాను గారు చివరి ప్రార్థన చేస్తారు, ముందుకు రావాల్సిందిగా మనవి. ప్రార్థన చేసుకోండి. చేసుకోమ్మా. ప్రార్థన చేసుకో. ప్రభుత్వం మాట్లాడు తల్లి, ప్రభుత్వం మాట్లాడమ్మా. యేసుతో మాట్లాడు, నువ్వు యేసుతో మాట్లాడు. నీకు కూడా నీ గృహంలో పాపం లేకపోతే మాట్లాడొద్దు.
హృదయంలో పాపం లేదనుకో, నువ్వు ప్రార్థన చెయ్యొద్దు. ఇప్పుడే ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 పరలోకములో ప్రభువా నిత్యము నివాసము చేస్తూ ఉన్నటువంటి నా దేవా, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజల కొరకు తండ్రి, అయా నాయన, మీరు నాయన కనురెప్ప మూయకుండా ప్రభువా మీ రెక్కల నీడన మమ్మల్ని భద్రపరుచుతున్నటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. దయగలటువంటి నా ప్రభువా, పగటి కాలంలో మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభువా మీరు నాయన ఇప్పటి వరకు కూడా తండ్రి మీ దాసుని ద్వారా ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా నీ వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా నా జనులారా నా మాట వినుడి అని మీరు చెప్తూ ఉన్నారు తండ్రి. ఈనాడు ప్రభువా మీరు మమ్మల్ని పిలుచుచూ ఉన్నప్పటికీ నా కుమారులారా, నా కుమార్తెలారా, నా బిడ్డలారా అని పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా నాయన మీ మాటకు లోబడకుండా నాయన మా ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి మేము ఉంటూ ఉన్నాము ప్రభువా. పాపమును ప్రేమించుచు తండ్రి, పాపమునే మా హృదయములలో నివాసముగా ఏర్పాటు చేసుకొని మా అంతరంగములో ప్రభా వాటిని ఏర్పాటు చేసుకొని ప్రభా పైకి మాత్రము భక్తి పరుల్లాగా కనపడుతూ, పైకి మాత్రము నీతిమంతులలాగా ఉంటూ ప్రభా మోసకరమైనటువంటి జీవితమును కలిగి ఉన్నాము తండ్రి. మోసకరమైనటువంటి బ్రతుకుతూ ఉన్నాము ప్రభా, నటిస్తూ ఉన్నాము తండ్రి. ఈ లోకంలో తండ్రి మీరు చూస్తూ ఉన్నారు ప్రభా, మీరు లోపట చెడుతనముతో మీరు నిండి ఉన్నారు, పైన మాత్రమే మీరు శుద్ధి చేయుచున్నారు అని వాక్యము సెలవిచ్చుచున్నది తండ్రి. నిజమే ప్రభా, మేము నాయన పైకి నాయన శుద్ధిగాను, భక్తిగాను, విశ్వాసములుగాను, క్రైస్తవులుగాను జీవిస్తూ నటిస్తూ ఉన్నాము తండ్రి. మా నటనంతా కూడా మీకు తెలుస్తుంది ప్రభా, మా బ్రతుకంతా మీకు తెలుసు తండ్రి, మా జీవితం అంతా మీకు తెలుస్తున్నాయన. ఏ బ్రతుకుతున్నామో, ఎలా నటిస్తూ ఉన్నామో మీకు తెలుస్తున్నాయన. అయినప్పటికీ మీరు పిలుస్తూ ఉన్నప్పటికీ మీ పిలుపును లెక్క చేయకుండా, మీ మాటకు లోపడకుండా తండ్రి, మా పాపపు జీవితమును విడిచిపెట్టకుండా ఉండబట్టే తండ్రి ఈనాడు మమ్మల్ని అందరిని కూడా మీరు చెదరగొడుతూ ఉన్నారు ప్రభువా. నెమ్మది లేక తల్లిదండ్రులకు అయా ప్రభువా విరోధముగా జీవిస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రభా తల్లిదండ్రులు బిడ్డలకు లోబడకుండా ఉంటూ ఉన్నారు ప్రభువా. అయా ప్రభా ఒకరికొకరికి నెమ్మది లేదు ప్రభువా, కుటుంబాలలో సమాధానం లేదు అంటే చెదరగొట్టేస్తూ ఉన్నారు తండ్రి. చెడుతనముతో ఉంటూ ఉన్నాము తండ్రి, పాపమునే నివాసముగా చేసుకుని బ్రతుకుతూ ఉన్నాము తండ్రి. దయగలిగినటువంటి నా ప్రభా, ఈ వాక్యమును మేము వినినప్పుడు తండ్రి ఇప్పుడైనా సరే తండ్రి వాక్యమును అర్థం చేసుకుని ప్రభా ఆ మాటల ద్వారా మా హృదయాలను మార్చుకొని, మా జీవితాలను మార్చుకొని, మా ప్రవర్తన మార్చుకొని ప్రభా నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డగా ఉండటానికి నాయన, నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉండటానికి నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. రాత్రి కాలంలో కూడి వచ్చిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ప్రతి వారు తండ్రి మీ తట్టు తిరిగి తండ్రి నీ మాటకు లోబడేటువంటి వారుగా ఉండటానికి తండ్రి మా సంఘాన్ని మీరు ఆశ్రయించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరును మీరు ఆశ్రయింపచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. రాత్రి అంతా కూడా మీ దీవులతో నింపండి తండ్రి. మా గృహాలకు వెళ్ళుచుండగా నాయన అయానాయన మాకు సుఖమైనటువంటి నిద్రను మీరు మాకు కలుగచేయండి తండ్రి. మీ చిత్తమైతే ఉదయకాలంలో మేమందరం కూడా లేచి నాయన మీకు స్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండటానికి నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. రేపటి దినమున ఎల్లుండి జరగబోయేటువంటి ఉపవాస ప్రార్థనలో కూడా మీరు ఉండి ప్రభా అనేక ఆత్మలు నాయన రక్షించబడినట్లుగా తండ్రి, కనీసము ప్రభా అయా ప్రభ ఒక్క ఆత్మ అయినా సరే మీ పాదముల చెంత చేరి నాయన తమ పాపపు జీవితమును ఒప్పుకొని తండ్రి మీకు నిజమైనటువంటి విశ్వాసిగా ఉండటానికి నీ కృపను దయచేయమని, రాత్రి అంతా కూడా మీ దీవెనలతో నింపమని నా ప్రభువును నా రక్షకుడు ఇటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక.